మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే సంతకం పెడతాను, గ్యారంటీ సంతకం పెడతానని చెబుతోంది. మరి ఏం చేస్తారు సార్ కృష్ణాంజనేయులు గారు? మీరు కూడా అన్యాయంగా మాట్లాడతారు. ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది? ఇలాంటి వాళ్ళ నుంచి ఇప్పుడు తెచ్చుకుంటుంది. రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు కుమ్మక్కైపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు వేరు వేరు కాదు, ఒకళ్ళే. ఎప్పుడైతే సూట్ కేస్ కంపెనీలు పెట్టి సూట్ కేస్ కంపెనీల పేరుతో వేల లక్షల కోట్ల రూపాయలు దేశాలకు తరలించేటువంటి పరిస్థితి, దేశాల నుంచి మళ్ళీ ఇక్కడికి వైట్ చేసుకునేటువంటి హవాలా పరిస్థితి, ఇవన్నీ హవాలా కూడా డబ్బు హవాలా అక్కడ ఉంది. ఇక్కడ అంటే ఈడీ అసలు ఇన్వాల్వ్ అవ్వాలి, ఈ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వాలలో డైరెక్టరేట్ ఉండేటువంటి వాళ్ళండి, జరగదండి ఇది. ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు, కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండేటువంటి వాళ్ళు హవాలాకు ప్రాధాన్యత ఇస్తూ హవాలానే మెయిన్ అంశం కింద ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని అంటే, మరి దానికి ఇది నిదర్శనం అండి. వరుస ఒక ఈ హవాలా వ్యాపారాలకు ఒక నిదర్శనం. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్న రాజ్యసభ సభ్యులు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? సానా సతీష్ కి రాజ్యసభ రాగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే దీని వెనక హవాలా వ్యవహారాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీంతో నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తరహాలో చేస్తుంటే, మరి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈడీ కానివ్వండి, వాళ్ళు కూడా కొంత నేను అనుకుంటున్నాను, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు చేసేటువంటి వాడిని వాళ్ళు టైం కోసము ఈడీని మొత్తం అంతా కూడా టైం కోసం ఎదురు చూస్తూ ఈ సమాచారాన్ని అంతా సేకరిస్తున్నట్టుగా కనపడుతుంది. సేకరించడం మీడియాకి లీక్ చేసింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది. మేబీ అయ్యి ఉండొచ్చు అన్న 100%. దీని వెనక రాజకీయ వ్యూహం ఉండి ఉండొచ్చు. ఖచ్చితంగా బీజేపీ రాజకీయం ఉంటుంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి విషయంలో 54,000 ఎకరాలు భూములు ఉంటే ఇంకా 44,000 ఎకరాలు ఇప్పుడు తీసుకుంటామని చెప్తున్నటువంటి వెనక ఈ విధంగా కొంతమందికి మళ్ళీ భూములు ధారాదత్తం చేయడానికేనా? ఇప్పుడు రైతుల దగ్గర నుంచి 3 పంటలు పంటేటువంటి భూముల్ని ఈ విధంగా భూసేకరణ చేసి మళ్ళీ ఈ తరహా మీ సొంత వ్యక్తులకి, మీ వాళ్ళకి ధారాదత్తం చేసుకోవటానికైనా చేస్తుంది అనేటువంటి రైతుల నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు ఇచ్చినటువంటి 29,000 మంది రైతుల పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు సేకరిస్తారట. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పారదర్శకత ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఒకటండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా కానీ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని బూసిగా చూపించేసి ఆ ప్రభుత్వం సమయంలో పెట్టుబడులు రాలేదు, కంపెనీలు రాలేదు, అదే విధంగా అక్కడ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది, కుంభకోణం, ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఈ విధంగా మేము పరిశ్రమలను తీసుకొస్తున్నాము, పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటి పేరుతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ప్రజాధనాన్ని మొత్తం కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అప్పుడు ఒక రకంగా ఇది చెప్పాలి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన ఉత్తరాంధ్రలో జరిగినటువంటి భూ కబ్జాలకు, భూ కుంభకోణాలకి దీనికి డిఫరెన్స్ ఏముంది అని అడుగుతుంది. ఇది అఫీషియల్ గా జరుగుతుంది. ఇది అఫీషియల్ గా క్యాబినెట్ ఆమోదంతో అఫీషియల్ గా జరిగినటువంటి భూ దోపిడీ. ఇది అఫీషియల్ గా జరిగే దోపిడీ కిందే వస్తుంది కదా. అసలు ముఖ్యమంత్రి ఈ రోజున ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పానండి, వైర్ కథనం ఏంది, లేకపోతే నేషనల్ మీడియాలో వచ్చే కథనాలు ఏంటి, ఇదంతా తప్పు. గ్రోక్ కూడా ఏం చెప్పింది, ముందర ఇదంతా రాసుకుంటూ వచ్చి రెండో రోజు మరి ఏ ఒత్తిళ్లు పనిచేసే గ్రోక్ మీద పార్షియల్లీ యాక్యురేట్, ఏమంటే యాక్యురసీ అంటేనే 100% నిజము, వాస్తవము, సత్యం ఉంటే, మళ్ళీ దాంట్లో పార్షియలు, పావల యాక్యురసీ, ₹1 యాక్యురసీ, 30 యాక్యురసీలు ఉండవండి. వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన స్థాయికి మన హవాలా బ్యాచ్ దిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అందరినీ మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి ఖచ్చితంగా. ఇప్పుడు గ్రోక్ దగ్గర నుంచి ఏంది ఇంటర్నేషనల్, ఇప్పుడు ఇంటర్నేషనల్ రాకెట్ అది. కృష్ణాంజనేయ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అబ్బూరి